ఇంకా ఇందులో వేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బొంగు చికెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బొంగు చికెన్కు కావాల్సిన అన్ని ఉల్లిగడ్డ, మిర్చి అవన్నీ కోసేసుకుందాం. ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చికెన్, కంక బొంగులు, ఉప్పు, కారం, గరం మసాలాలు, కొద్దిగా అల్లం, కొంచెం అల్లం వేసుకోవాలా, వేసుకోండి మీ టేస్ట్కి తగినంత. టీ పౌడర్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే గరం మసాలా మనం తెచ్చుకున్నది, ధనియా పౌడర్, స్మెల్ అయితే చిరాకు వస్తుంది. ఇక మసాలా అంటే ఎట్లుంటుంది, మినిమం ఉంటుంది మరి. ఎన్టీఆర్ మసాలా. ఇంకా నెక్స్ట్ ఏం వేస్తాడు? ఇక అంతే. ఇక ఇప్పుడు ఇదేదో ఎత్తాను మళ్ళీ. అదే మసాలా, ధనియా పౌడర్. ధనియా పౌడర్. ఇలా ఆయిల్ ఉండదా మరి? వితౌట్ ఆయిల్ ఇది. ఈ బొంగు లెక్క నుంచి సేకరించిండు. ఇది మన ఈ సెంట్రింగ్ సామాను అమ్ముతారు చూడండి, అక్కడ కంక బొంగులు, సెంట్రింగ్ సామాను, కొయ్యలు అక్కడ కొనుక్కొచ్చినాం. 150 రూపాయలు తీసుకుంటే ఒక బొంగుకు. అంటే ఒక బొంగులు ఇవన్నీ వెళ్ళినాయి, 4 పీసులు వెళ్ళినాయి, 150 రూపీస్ దానికి. మీరు ఎక్కడ చూసి బొంగుల సీజన్? శ్రీశైలం వెళ్తుంటే డ్యామ్ దగ్గర ఇలా ఉంటుంది. మారేడు మిల్లు దగ్గర కూడా ఇంకా మారేడు మిల్లు వాటర్ ఉంటాయా? ఇట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్? దీన్ని అంతా తీసుకొని కంక బొంగులలో వేసుకోవాలి. అవునా, నీట్గా వేసేసుకొని దీన్ని ఇటు అటు క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ ఇదే, క్యాప్ పెట్టేసి ఏరుకోకుండా చికెన్ ఇట్లా పట్టుకొని కొద్దిగా లోపలికి వేసుకోవాలి.
కొద్దిగా గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్, అరిటాకు పెట్టాలి. ఇంకోటి ఇంకోటి పెడదాం ఫ్రెండ్స్, అది బాగా గ్యాప్ ఉంటుంది. మనం లోపలికి ఏరు ఊపుకుంటా దమ్ము కావాలి, దమ్ అవుతుంది అట్లా పెడితే. ఓకే ఓకే. క్యాప్ ఇట్లా కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కట్టేసుకోవచ్చు, ఇదైనా పెట్టేసుకోవచ్చు ఇట్లా. పక్క పెట్టి ఓకే ఫ్రెండ్స్, ఇది రెడీ అయింది. అన్నలు ఇంకేవాళ్ళన్నా వస్తానులా అసలు ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకురానికి వెళ్ళింది అందరు. ఇంకా 3-4 మెంబర్స్ ఉన్నారు. సరే తీగిరిసిరా కొడుకు, అది ఎత్తాను కదా కూల్ డ్రింక్సా. ఈ వైర్ రేగుతా అన్న, అన్న వీటికి వైర్ రేగుతా తెగుతుంది. ఇగో కొద్దిగా తక్కువ పెట్టాలా. గ్రిల్ చికెన్ అరే జారిపోతారా, జాయింట్ వెళ్ళారు. ఇంకోసారి అది చుట్టూరా. గ్రిల్ చికెన్ గిట్లా అయిందిగా. ఫస్ట్ గ్రిల్ చికెన్ తీయనే రాదు. గట్ల పెడితే మస్తు ఉంటుందా. ఏడేయాలి దీన్ని. వచ్చింది. పోతేనే బెస్ట్గా. ఈ గ్రిల్ చికెన్ అయితే రెడీ అయింది. మనం పోయి ఇంకో అరిటాకు పట్టుకొని చూస్తున్నాం. ఓకే ఇది చేసినాక తిరిగి ఎక్కడి చూడు ఒకసారి టేస్ట్ చూడు. టేస్ట్ ఎట్టున్నా చూడు నువ్వు కూడా. అచ్చిపోరాదు ఒకసారి. ఓకే టేస్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయినావా? ఎట్లున్నదిరా గణేష్? అయిందిరా, మస్తున్నారా. ఓకే ఒకసారి అచ్చిపోరాదు. బొమ్ము చికెన్ అయితే ఇస్తారు పట్టుకొస్తా మాకు. కొంచెం స్టడీ చేసేదాన్ని ఇప్పుడు మన దగ్గర పడ్డట్టేనా?
ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? మూడు అయినా ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి ఫెయిల్ అయింది. ఇవి కూడా కొంచెం ఫెయిల్ ఉన్నాయి కానీ నోకి మండుతానాయి, ముక్కలు మండుతానాయి. ఇవి కూడా అయిందన్న. అరే బొరం ఉడికి మీకు చూడు టేస్ట్ బొంగుల చికెన్. ఏమంటావు? ఓకేనా? తీసుకో చూడు ఎట్లున్నాయి. ఓకే కనీసం నువ్వు తినవారా? సరే తినుకో. అరే డిస్పోల్ లేపరా. ఏకానా మంచిగానే ఉన్నది. దీని కొంచెం అయ్యా అన్న ఎట్టున్నా సీదా కొంచెం వావ్ స్మెల్ అయితే కిర్రాగా వస్తాను ఇక. దాదా పాత్ర బాగా వెనక కార్ చెట్లు ఉండయా రాకుండా మరి బాగా సేపు అవుతా ఉన్నదల్లా ఇల్లు ఇల్లు కొంచెం పులుసు అయిపోవాలి. కాదురా కింద పడే ముక్కలు ఉన్నారు గణేష్ నీకు. ఏ అప్పు ఎంతలా కింద పడి ఏరుకొని తింటే కదరా నువ్వు. అవన్నీ తింటే కాదురా దండే కూర్చున్నావాడా. బొంగుల చికెన్ టేస్ట్ చూద్దాం. చుట్టూ రాకుండా నెంబర్ 1 ఉన్నాయి. ఓకే ఫుల్ సక్సెస్. ఇంకా మళ్ళీ అది కూడా అవుతుంది. ఏంటిది? చికెన్ కడాయి చికెన్ కబాబ్. చికెన్ కబాబ్ కడాయి చికెన్.